నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి నెల 18వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మార్చి నెల తేదీ 18వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి చతుర్థి, నక్షత్రం స్వాతి, కర్ణ బవర, పక్షం కృష్ణపక్షం, యోగం యోగ్యత, రోజు మంగళవారం, జన్మరాశి తులారాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:05 నుండి 12:53 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుండి 9:40 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:25 నుండి 10:59 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకి వచ్చిన మీకోసం సంతోషం, ఆనందం పొందుతారు. కొత్తగా డబ్బు సంపాదన అవసరం చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈరోజు మీరేమైనా సలహా ఇస్తే మీరు కూడా అలాగే సలహా తీసుకునేలాగా ఉండండి. మీ ఆత్మ భాగస్వామి ఈరోజు అంతా కూడా మీ గురించి ఆలోచిస్తారు. భారీ భూ వ్యవహారాలను డీల్ చేసే స్థాయిలో ఉంటారు. అందరినీ ఒకే చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులో కలుసుకుంటూ పోతారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి మధు కన్న తీయనగా అని మీరే అర్థం చేసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు లభించని అవకాశంలో సద్వినియోగం చేసుకోవాలి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చుకోగలుగుతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తికి సంబంధిత వ్యవహారాల నుండి బయటపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో కలిసి సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ శారీరక సౌష్టం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కోసం కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహము మీకు అనుకూల పరిస్థితులను, ఇంటి తాలూకు టెన్షన్లకు కొంచెం విసులుబాటు తెస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలే శూన్యం కనుక వారిని మర్చిపోండి.
మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరు నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయపడుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ కిటుకు మీ యొక్క సన్నిహిత వ్యక్తులు అతి కొద్దిమందికే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బులు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు, వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసుకునే అవకాశం అయితే ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషం ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్టు మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయిన సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగిపోతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఎవరు అణచేయాలని ప్రయత్నిస్తారు. మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది. ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుంటారు. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉంది. ఇతరుల జోక్యం రాపిడి, ఓర్పిడికి కారణమవుతుంది. ఆఫీసులలో మీ బాస్ తాలూకా మంచి మూడ్ ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది. పూర్తి చేసుకోవడం, తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీరు ఇంటికి వెళ్ళడం ద్వారా బాగుంటుంది. మీ కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి ఒక స్థిరమైన మరియు బలమైన ఆర్థిక స్థితి కోసం రావి చెట్టు యొక్క నీడలు నిలబడి నీరు, చక్కెర, నెయ్యి మరియు పాలు కలయికలు చెట్టు యొక్క మూలాలపై ఒక ఇనుప పాత్రం నుండి పోయాలి. నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. ఆ పైన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పనులనేటివి పూర్తి అయిపోతాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఎంతో టాలెంటెడ్ మనుషులు. వీరికి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు సపోర్ట్ అనేది దొరకదు. మీకైతే కొంచెం సపోర్ట్ అయితే లభిస్తే మాత్రం ఛాన్స్ కొట్టేస్తారు. కానీ మీకు అటువంటి సపోర్ట్ అనేది లేకపోవడం కారణంగా ఎక్కువ శాతం ఫెయిల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడే అవకాశం అయితే ఏమీ లేదు. ఎందుకు ఇలా అంటే మీకు గ్రహాల అనుకూలత అనేది ఇప్పుడు చాలా బాగుంటుంది. కాబట్టి మీరు చేస్తున్న పనులలో ఇప్పుడు చక్కటి ఫలితం అయితే పొందుతారు. గ్రహాలు అనేటివి మీకు ఇప్పుడు అనుకూలంగా సంచరిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనుల ఫలితంగానే ఇప్పుడు మీరు పొందబోతున్నారు. ఇక మీకు కర్మఫలాలు అనేటివి తిరిగి మీకు రిటర్న్ గిఫ్ట్గా రాబోతున్నాయి. మీరు చేసిన మంచి పనుల వల్లనే మీ జీవితం అనేది ఇప్పుడు ఎంతో చక్కగా మారబోతుంది. అలాగే మీరు ఈ మార్చ్ 18వ తారీఖు ఎవరైతే పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి అయితే ఇప్పుడు మంచి సంబంధం కుదరబోతుంది. ఇక అలాగే ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, ఎదురు చూస్తున్నారో వారికి మంచి స్థాయిలో జాబ్ వచ్చే స్థాయి అయితే 100% కనిపిస్తుంది. ఇక మీరు కొనుగోలు చేయాలనుకున్నది ఏమైనా ఇల్లు కానీ, వాహనం కానీ ఇప్పుడు కొనుగోలు చేసే ఛాన్స్ కనిపిస్తుంది.
ఇక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు చాలా చక్కటి ర్యాంకులో పాస్ అవ్వబోతున్నారు. అలాగే విదేశాల్లో అనుకునే మీ కళలు అయితే నెరవేరుతుంది. ఇప్పుడు మీకు మీ హెల్త్ పరంగా అయితే కూడా చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు వారి నుండి కూడా మీరు బయటపడతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.